సో లాస్ట్ వీడియోలో మా డాడీ యొక్క మా డాడీ వాళ్ళ స్కీమ్ది ఏమేం కొన్నారో చూసారు కదండి. ఈ వీడియోలో నేను నా స్కీమ్ ద్వారా ఏం తీసుకున్నాను అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. మాకు అక్యుములేట్ అయిన గ్రామ్స్ వచ్చేసి 18 గ్రామ్స్ వరకు అయితే మాకు అక్యుములేట్ అయ్యాయండి. సో ఫస్ట్ వచ్చేసి మా హస్బెండ్కి బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. ఇది చూడడానికి చాలా బాగుందండి, లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఇది 16 to 17 గ్రామ్స్ అయింది. 16.5 ఇలా పడిందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇది ఈ పైకి వచ్చాయి కదా, ఇవి వచ్చేసి మా హస్బెండ్ చైన్ మోడల్లో ఉంటాయండి. సో అందుకే మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇది తీసుకున్నాము. ఇది కొంచెం ఈ మధ్యది అంత సాలిడ్గా లేకపోయినా లైట్ వెయిట్లో ఉన్న ఈ చైన్స్లో ఉన్నాయి మాత్రం చాలా హెవీ వెయిట్లో ఉన్నాయండి. మనకి ఇది వచ్చేసి తులంన్నరలో వచ్చింది. అంటే 16 గ్రామ్స్ అంటే తులంన్నర అనుకోండి. తులంన్నరలో అయితే ఈ బ్రేస్లెట్ వచ్చేసింది. పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తున్నాను చూడండి. డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఎవరికైనా కావాలనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మా హస్బెండ్ చైన్ మోడల్ ద్వారా చైన్కి మ్యాచ్ అవుతుంది అన్నట్టు ఇదైతే తీసుకున్నాము. సో ఇది వచ్చేసి మధ్యలో వస్తుందండి. ఇటు సైడ్ ఈ చైన్ మోడల్లో ఉంటుంది. ఈ డిజైన్ ఎవరికైనా నచ్చినట్టయితే ఇలాగా ఫోటో అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. చూడడానికి అయితే చాలా బాగుందండి. దీని యొక్క వెయిట్ ఎంత పడింది, దీని విఏ ఛార్జెస్ అవన్నీ నేను ఈ వీడియోలోనే క్లియర్గా, లాస్ట్ వీడియోలో ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానో ప్రతిదీ ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దీనితో పాటు ఇంకొకటి ఉన్న బ్రేస్లెట్ కూడా చూసాం కదండి, అది వచ్చేసి మాకు 14.6 గ్రామ్స్ ఎంత పడిందండి. కానీ అది చేతికి అయితే అంత బాగాలేదు. అంటే మా హస్బెండ్ చేయి కొంచెం వెడల్పుగా ఉంటుంది. సో అంత అయితే బాగాలేదు. జెంట్స్ కాబట్టి కొంచెం ఎక్కువగా ఉన్నది తీసుకుంటేనే బెస్ట్ అన్నట్టు ఇది ప్రిఫర్ చేసాము. పెట్టుకున్న చాలా బాగుందండి. తన చేతికి అయితే చాలా బాగా సూట్ అయింది. సో తనకు పెట్టుకున్నాక అది ఎలా ఉందో అనేది కూడా నేను ఫోటోలో చూపిస్తానండి. పక్కన ఫోటో యాడ్ చేస్తాను. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది లైట్ వెయిట్ అంటే మరీ లైట్ వెయిట్ కాదండి. ఈ చైన్స్ ఉన్నాయి కదా, ఇవైతే హెవీగానే ఉన్నాయి. మిడిల్లో ఉన్నదే కొంచెం తేలిగ్గా అనిపిస్తుంది. సో దీని యొక్క HUID కోడ్స్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో ప్రతిదాంది మీకు చూపిస్తానండి. 2-3 అడిగారు HUID ఉండాలన్నారు కదా, ఉన్నాయా అని. సో ఇక్కడైతే క్లియర్గా రాసింది చూడండి, 916 అని. సో ఇటుకాస్ అయితే HUID నెంబర్ ఉందండి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను నేను కొన్ని ప్రతిదానికి కూడా. చూసారా, దీని యొక్క HUID నెంబర్ చూసుకుంటే మనకి డీటెయిల్గా వస్తుందండి. సో బ్రేస్లెట్ నెట్ వెయిట్ వచ్చేసి 16.113 గ్రామ్స్ అండి. దానికి విఏ వచ్చేసి 14.73% అయితే పడింది. నాకు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 10,140 రూపీస్ అయితే 143 రూపీస్ అయితే పడిందండి. నేను 11 months పే చేశాను కదా, దానిది ఇది. సో 10,143 ఇంటూ 16.113 గ్రామ్స్ చూసుకుంటే 1,63,409 రూపీస్ అండి. అలానే విఏ మనకి 14,010 రూపీస్తో అయితే పడుతుంది కదా. సో 14,010 రూపీస్ ఇంటూ 16.113 రూపీస్ చూసుకుంటే 2,25,743 రూపీస్ అండి. దానికి విఏ చూసుకుంటే 14.74% అంటే మనకి 33,270 రూపీస్ అయితే అవుతుంది. సో నాకు 18 గ్రామ్స్ వరకు అయితే అక్యుములేట్ అయిందన్నాను కదా, ఒక 16 గ్రామ్స్ అది పోతే ఇంకోటి నేను చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి. అంటే డైలీ వేర్కి అన్నట్టు ఇవి తీసుకున్నాను. ఇది ఓల్డ్ మోడల్ అయినా నాకు 2 గ్రామ్స్లో వచ్చిందండి. 1.8 గ్రామ్స్ ఎంత పడింది. సో మరీ అంత డెలికేటెడ్గా అయితే ఏమీ లేదు, బాగుంది. నా ఫేస్కి కూడా ఇవి సూట్ అయ్యాయి అన్నట్టు ఇవి తీసుకున్నానండి. చూడడానికి అయితే చిన్నగా ఉన్న లుక్ అయితే చాలా బాగుందండి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఇది ఈజీగా పెట్టేసుకోవచ్చు. అలా అని పెద్దవాళ్ళకైతే బాగాలేదని లేదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంది. సో ఇది నాకు ఎంత పడింది అనేది నేను నెక్స్ట్ ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో రెండు అయితే ఈ విధంగా ఉన్నాయి, లైట్ వెయిట్గానే ఉంది.
మా 2 గ్రామ్స్లో ఏమీ రాదు కదా, కానీ మనకైతే ఇయర్ రింగ్స్ వచ్చాయండి. మలబార్లో అయితే నాకు లైట్ వెయిట్లో చాలా ఆర్నమెంట్స్ కనిపించాయి. వేరే దేనికి పెట్టుకున్నా పోతాయి అన్నట్టు నేను ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. 2 గ్రామ్స్లో ఫింగర్ రింగ్ కూడా ఉంది, కానీ అవి పెట్టుకుంటే నొత్తబడిపోతాయి అన్నట్టు అయితే నేను ఇది తీసుకున్నానండి. ఇవైతే మరి ఇది విరిగిపోయేటట్టు అయితే లేవు, వంగితే వంగుతాయి కానీ విరిగిపోవండి. సో ఎవరికైనా నచ్చితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 గ్రామ్స్లో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే ఇది కొనుక్కోవచ్చండి. దీనికి వెయ్యి ఎంత పడింది అనేది నేను ఈ వీడియోలోనే చూపిస్తాను. సో డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందండి, గుచ్చుకున్నట్టయితే ఏమీ లేదు. ఎటువంటి చిన్న కొనుక్కునేటప్పుడు దేనికైనా తగిలి పడిపోతాయి అన్నట్టు కూడా లేదండి. దీనికి కూడా ఇక్కడ క్యాప్చర్ అవుతుందని అనుకుంటున్నాను, HID నెంబర్ అది కూడా ఉందండి. మీకు నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా క్లియర్గా చూపిస్తాను. సో ఈ పెట్టుకోవడం కొంచెం కష్టమేమో కానీ మనకు చెవి నుంచి అయితే వచ్చేవండి. సో మనం ఈజీగా చిన్నపిల్లలకు కూడా ఇటువంటివి అయితే పెట్టచ్చు. సో ఈ మోడల్ అవన్నీ అయితే రీసెంట్గా మలబార్లో చూస్తున్నానండి. అంతకుముందు చాలా సార్లు చూశాను కానీ ఇటువంటి మోడల్స్లో అయితే లేవు. లైట్ వెయిట్లో కూడా చాలా తక్కువగా ఉన్నాయి అప్పట్లో. ఇప్పుడైతే లైట్ వెయిట్లో కూడా చాలా ఆర్నమెంట్స్ అయితే మలబార్లో వచ్చాయండి. సో ఇది ఎవరికైనా నచ్చినట్టయితే ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి. సో అలానే గోల్డ్ ఇయర్ రింగ్స్ చూసుకుంటే నెట్ వెయిట్ వచ్చేసి 1.971 గ్రామ్స్ అండి. అంటే నాకు 2 గ్రామ్స్లో కూడా లేదు, ఇంకా తక్కువగానే ఉంది. దాని విఏ వచ్చేసి 15.75% అండి. మనకి లైట్ వెయిట్ అంటే 2 గ్రామ్స్ తక్కువ వెయిట్లో ఉన్న ఆర్నమెంట్స్కి విఏ ఛార్జెస్ ఎక్కువగానే పడతాయండి. సో దీని గోల్డ్ కాస్ట్ వచ్చేసి 9223 రూపీస్ అండి. ఎందుకంటే నేను కొంత అమౌంట్ డిపాజిట్ చేశాను కదా, సో అందుకే నాకు గోల్డ్ రేట్ అనేది వేరియేషన్ వచ్చిందండి. సో దీని యొక్క గోల్డ్ కాస్ట్ వచ్చేసి 9223 ఇంటూ 1.971 గ్రామ్స్ చూసుకుంటే 18,180 రూపీస్ అండి. అలానే నేను విఏ వచ్చేసి 14,010 రూపీస్తో చేసుకోవాలండి. 14,010 రూపీస్ ఇంటూ 1.971 చూసుకుంటే 27,613 రూపీస్ అయితే అవుతుంది. దానికి విఏ వచ్చేసి 15.75% కదా, 4,348 రూపీస్ అయితే అవుతుందండి. ఒకవేళ ఇది మీరు స్కీమ్ లేకుండా అయితే పర్చేస్ చేసుకుంటే 32,061 రూపీస్ ప్లస్ 3% GST అయితే పడుతుందండి. వితౌట్ స్కీమ్ ద్వారా అయితే నాకు ఎంత వచ్చింది అనేది నేను బిల్లులో కూడా చూపిస్తానండి. సో ముందు వీడియోలో చెప్పినట్టుగా ఆ రోజు గోల్డ్ కాస్ట్ వచ్చేసి 14,010 రూపీస్ అండి. 22 క్యారెట్స్ గోల్డ్ కాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూసారా, గోల్డ్ ఆర్నమెంట్ బ్రాస్లెట్ వచ్చేసి 16.113 గ్రామ్స్ ఉంది. గోల్డ్ రేట్ వచ్చేసి నాకు దీనికి వేసింది యావరేజ్ 10,141 రూపీస్ అయితే వేశారండి. దీని విఏ వచ్చేసి 14.90%. సో విఏ కాస్ట్ వచ్చేసి 33,635 రూపీస్ అయితే వేశారండి. సో మనకి 14.75 ఆఫ్టర్ డిస్కౌంట్లో వస్తే 33,270 రూపీస్ అండి. సో గోల్డ్ కాస్ట్ వచ్చేసి 16.113 గ్రామ్స్ అన్నాను కదా, దానికి 10,141 రూపీస్తో చూసుకుంటే 1,63,409 రూపీస్ అయితే అయ్యిందండి. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇయర్ రింగ్స్ ఉంది కదండి, ఇది గ్రామ్స్ వచ్చేసి 1.97 గ్రామ్స్. సో గోల్డ్ కాస్ట్ దీనికి వచ్చేసి 9,223 రూపీస్ అయితే అయ్యిందండి. దీని విఏ వచ్చేసి 15.90 రూపీస్, 15.90% అండి. సో విఏ వచ్చేసి 4,348 రూపీస్. గోల్డ్ కాస్ట్ వచ్చేసి 18,180 రూపీస్ అయితే అవుతుందండి. సో నేను అడ్వాన్స్ పేమెంట్ వచ్చేసి నాకు 600 రూపీస్ అయితే ఉందండి. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీకు చూపించాను. సో నేను వచ్చేసి జీపీపీ అడ్వాన్స్ అని ఉంది కదా, 1,80,000 అండి. 7.119 గ్రామ్స్ అనేది ఫిక్స్డ్ చేసేసాను. అలానే పర్ మంత్ వచ్చేసి 10,000 పే చేశాను కదా, 1,10,000 ప్లస్ మిగిలింది 70,000 అండి. టోటల్కి వచ్చేసి 1,80,000 అవుతుంది. నాకు జీపీపీ డిస్కౌంట్ అండి, ఒకటి వచ్చేసి 14% వరకు విఏఎల్ఎస్ అయితే ఇంకొకటి వచ్చేసి 18% వరకు విఏఎల్ఎస్ ఉంటుందండి. సో నాకు ఆ జీపీపీ డిస్కౌంట్ కింద
36,484 రూపీస్ అయితే అయ్యింది. సో టోటల్ అమౌంట్ వచ్చేసి 2,17,085 రూపీస్ అయితే నేను వాళ్ళకి పే చేసినట్టండి. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ అమౌంట్ వచ్చేసి 1,96,679 ప్లస్ 22,529. సో ఇది చూసుకుంటే 2,19,209 రూపీస్. దానికి జిఎస్టీ వచ్చేసి 3,288 సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ వచ్చేసి సేమ్ అండి 1.50% కదా. సో టోటల్ వాల్యూ వస్తే 2,25,785 రూపీస్ అయితే అయింది. సో నాకు ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఉంది కదండి 2,17,085 రూపీస్. సో మొత్తం తీసేస్తే నేను 8,700 రూపీస్ అయితే పే చేశానండి. సో నేను ఈ జీపీపీ అడ్వాన్స్ అవన్నీ నాకు కొంచెం డిస్కౌంట్ పరంగా అయితే బాగానే అనిపించాయి. కానీ ఇప్పుడున్న స్కీమ్లో మరి ఎంతవరకు బెనిఫిట్ అవుతుందో నాకైతే తెలియదు. కానీ నేనైతే కొంచెం ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా అమౌంట్ పడుతుందేమో అనుకున్నాను. కానీ 8,700 రూపీస్తోనే నాకైతే మొత్తం క్లియర్ అయిపోయిందండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను ఎటువంటి వీడియోస్ చేయాలనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే పక్కన హైప్ సింబల్ ఉంది కదా, అది ప్రెస్ చేస్తే ఇంకొంతమందికి నా ఛానల్ అనేది సజెస్ట్ చేయబడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఆల్.